రెడ్డి గారి మీద దాడి చేసిన దుండగల్ని వెంటనే అరెస్ట్ చేయాలని ఆ దాడిని నిరసిస్తూ 28వ డివిజన్ సెంట్రల్ నియోజకవర్గంలో నేను మరియు గండూరు మహేష్ గారు మరియు మా సెంట్రల్ నియోజకవర్గంలో మా వెల్లంపల్లి వారి తరఫున ఇన్ఛార్జి శీర వెంకట్రావు గారు మరియు మా కార్యకర్తలు హరిప్రియ గారు మరియు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పాల్గొని నిన్న జరిగిన దాడిని రాష్ట్ర వ్యాప్తంగా ఆ దాడిని ఖండిస్తూ మేమందరం కూడా నిరసన వ్యక్తం చేస్తున్నాము. ఇట్లు మా 28వ డివిజన్ సెంట్రల్ నియోజకవర్గం. రోజున ఒక బ్లాక్ డేగా వైసీపీ కార్యకర్తలుగా మేమందరం కూడా పరిగణిస్తూ ఉన్నాం. ఎంతోమంది పేద ప్రజలకి మంచి జీవితాన్ని ఇచ్చి వారి అభివృద్ధికి నిత్యం కృషి చేస్తూ నిన్న జన నీరాజనం కనకదుర్గ వారి దగ్గర నుంచి రోడ్లు ఎక్కడా ఖాళీ లేకుండా వస్తున్న స్పందన చూసి కొంతమంది గూండాలు కానీ కొంతమంది రౌడీలు కానీ తట్టుకోలేక ఏ విధమైనటువంటి చర్యలకు పాల్పడ్డారో మనందరం కూడా నేను చూడడం జరిగింది. ప్రజలకి మంచి చేయడం తప్ప, ప్రజల కోసం నిలబడడం తప్ప కుళ్ళు కుతంత్రాలతో జగన్మోహన్ రెడ్డి గారి మీద అదేవిధంగా మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాస్ గారి మీద దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కొంతమంది రౌడీలు ఈ పని చేశారని చెప్పి వార్తలు కథనాలు వస్తూ ఉన్నాయి. వాళ్ళందరి మీద కూడా తగిన చర్యలు తీసుకోవాలి. దోషులు ఎవరో నిజ నిర్ధారణ చేయాలి. ఎన్నికల సంఘాన్ని కూడా మేము ఒకటే కోరుతూ ఉన్నాం, నిష్పక్షపాతంగా ఈ ఎన్నికలు నిర్వహించాలి. ఈ విధమైన దాడి పై స్థాయిలో ఉన్న నాయకుల మీద జరిగితే రేపు కింద స్థాయి నాయకుల మీద కూడా ఏ విధంగా చేస్తారో ఎన్నికల సంఘం గుర్తుంచుకొని తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ నిన్నటి రోజున జగన్మోహన్ రెడ్డి గారి మీద వెల్లంపల్లి గారి మీద జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ వారికి మంచి జరగాలని త్వరలో పెద్ద ఎత్తున పూజా కార్యక్రమాలు కూడా చేస్తాం. వారిని గెలిపించి ఇప్పుడు ఎవరైతే ఈ కవ్వింపు చర్యలకు పాల్పడ్డారో వాళ్ళందరూ కూడా తగిన మూల్యం చెల్లించుకునే రోజు వస్తుంది. ఆ రోజు వచ్చేదాకా కూడా మేమంతా చాలా శాంతియుతంగా ఉంటామని చెప్పి తెలియజేస్తాం. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాజీ మంత్రులు అయిన శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు, వెల్లంపల్లి శ్రీనివాస్ గారు మీద జరిగిన దాడిని గర్హనీయం. దాన్ని మేమందరం కూడా ఖండిస్తున్నాం. ముఖ్యమంత్రి గారంటే ఈ రాష్ట్రాన్ని ఆయన నడిపిస్తున్నారు, ఈ రాష్ట్రానికి అధినేత. ఈ దాడి ఇండైరెక్ట్గా ఈ రాష్ట్ర ప్రజలందరి మీద జరిగిన దాడిగా మేము భావిస్తున్నాం. ఒక ముఖ్యమంత్రి మీద ఈ దేశంలో యుద్ధానికి కూడా ఒక నీతి ఉంది. అటువంటి నీతి కూడా ఏమాత్రం లేకుండా తప్పి వీళ్ళందరూ ఇంత అరాచకమైన దుర్మార్గపు చర్యలకు పాల్పడటం అన్నది చరిత్రలో ఏ విధంగా మిగిలిపోతారు, ఏ రకమైన సందేశాల్ని వీళ్ళు రాబోయే తరాలకు ఇస్తున్నారు. ఇది ఒక రకమైన మంచి ప్రవర్తన, ఒక మంచి సుపరిపాలన అందిస్తున్నారు. ఏ రకమైన అన్ని విషయాల్లో కూడా ఏ రకమైనటువంటి పక్షపాత ధోరణి లేకుండా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. వారు వస్తున్నప్పుడు మీ యొక్క మంచి మర్యాద కూడా మర్చిపోయి వారి మీద అత్యంత హేయంగా కిరాతకంగా దాడి చేయటం అనేది చాలా గర్హనీయమైన విషయం. దీన్ని మేమందరం ఖండిస్తున్నాము. రాబోయే ఎన్నికల్లో మా అందరి యొక్క అభీష్టాన్ని తెలియజేస్తూ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి వర్యులుగా మేము చేసుకుంటాము. ఒక మంచి సుపరిపాలన, ఒక మంచి మార్గంలో ఈ రాష్ట్రాన్ని తీసుకెళ్లే వ్యక్తిగా ఆయనకు మేమందరం సపోర్ట్ చేస్తున్నామని ఈ యొక్క వర్ధిల్లాలి వెల్లంపల్లి శ్రీనివాస్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి వెల్లంపల్లి శ్రీనివాస్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి వెల్లంపల్లి శ్రీనివాస్ గారి నాయకత్వం. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్.